హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మెటర్నిటీ ఫోటోషూట్ కోసం డ్రెస్ను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ వీడియోలో ఫస్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ డ్రెస్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ వచ్చేసి ఇది నెట్ క్లాత్ అండి. ఇది సాఫ్ట్ నెట్. ఇది నేను 6 మీటర్స్ తీసుకున్నాను. దీని కింద డైరెక్ట్ సాటిన్ వేయకుండా నేను షైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇది ఆర్గంజా క్లాత్. ఇది కూడా నేను 6 మీటర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దీని కింద వేయడానికి సాటిన్ తీసుకున్నాను. ఇది కూడా 5 మీటర్స్ దాకా ఉంది. 5 మీటర్స్ దాకా తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ సాటిన్, తర్వాత షైనింగ్ క్లాత్, ఆ పైన వచ్చేసి నెట్ వస్తుంది. దీని కింద నేను కాటన్ లైనింగ్ వేయటం లేదు. కాటన్ లైనింగ్ కావాలనుకున్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇక ఇది కింది పార్ట్. ఇంకా పై పార్ట్కి వచ్చేసి నేను ఏం తీసుకున్నానంటే సేమ్ కలర్లోనే థ్రెడ్ వర్క్ నెట్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ మనకు బాడీ పార్ట్కి వస్తుంది. అలాగే దీని కింద వచ్చేసి షైనింగ్ క్లాత్, తర్వాత సాటిన్, తర్వాత లైనింగ్ దీని కిందికి వస్తుంది. ఫస్ట్ బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందు కటింగ్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ నెట్ క్లాత్, అలాగే కింద షైనింగ్ క్లాత్, సాటిన్ వచ్చేసి ఫుల్ కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనము ఆది డ్రెస్ తీసుకొని వీటి మెజర్మెంట్స్ తీసుకుందాము. ఈ ఫస్ట్ వచ్చేసి ఈ కింది లెంత్ వచ్చేసి ఈ లెంత్ ఏం అవసరం లేదు. ఎందుకంటే నెట్ క్లాత్ ఎంత పన్నా ఉందో ఫుల్ నేను అంత పన్నా పెట్టేస్తాను. ఇది దాదాపు 15 ఇంచెస్ దాకా ఉంది. ఈ లెంత్ ఇలాగే పెట్టేస్తాను కట్ చేయకుండా. ఎందుకంటే మెటర్నిటీ సూట్ కోసం చాలా పొడవుగా ఫ్రాక్ రావాలి కాబట్టి ఇది మొత్తం పెట్టేస్తున్నాను. ఇక మనం బాడీ పార్ట్కి వచ్చేద్దాం. ఈ బాడీ పార్ట్ లెంత్ తీసుకుందాము. ఈ బాడీ పొడవు ఎంత ఉందో చూసుకుందాము. ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ వెస్ట్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకుందాము. ఇది వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి నెక్ వెనకాల ఈ డీప్ ఉంది. నేను ఈ డీప్ నెక్ పెట్టడం లేదు. పైకి 3 ఇంచెస్ మటుకే డీప్ తీసుకుంటున్నాను బ్యాక్. అందుకనేసి షోల్డర్ సపరేట్గా తీసుకున్నాను. అది 16 ఇంచెస్ తీసుకున్నాను. ఇక ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. అలాగే ఈ చంకలోంచి పైకి కూడా ఒక కొలత తీసుకుందాము. ఇది 14 ఇంచెస్ ఉంది. ఇంకా నెక్స్ట్ మనము కటింగ్లోకి వెళ్దాము. ఇక్కడ లైనింగ్ తీసుకొని ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్. స్టిచెస్లోకి నేను ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 25 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము బాడీ లెంత్ తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు పైన కింద స్టిచెస్లోకి హాఫ్ ఇంచు టోటల్గా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 15 ఇంచెస్ ఫ్రంట్ 15, అలాగే బ్యాక్ 15 ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 15కు మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇది లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. 15 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ తీసుకుందాము. ఈ షోల్డర్ వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను 7 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ మనం షోల్డర్ తీసుకునేటప్పుడు ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చేసి 6.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది ఇది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ తీసుకుందాము. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ డీప్ తీసుకొని
ఇది టోటల్గా మనకు 8 ఇంచెస్ రావాలి, ఎందుకంటే ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ కాబట్టి చెస్ట్ లూజు 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇది 8 ఇంచెస్ వచ్చేటట్లు మనము గీసుకోవాలి. ఈ కింద వచ్చేసి మనకు 18 ఇంచెస్ ఉంది వెస్ట్ లూజు. ఈ 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇక్కడ సైడ్ 1 ఇంచ్ దాకా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కట్ చేసుకుందాం. ఛానల్ని చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, కాబట్టి మర్చిపోకుండా ఫస్ట్ లైక్ చేయండి. ఇక్కడ ఇది ఫ్యాన్ గాలికి లేస్తుంది. ఫ్యాన్ వేసుకొని ఎవరైనా కటింగ్ చేస్తారని అనుకోకండి. ఇక్కడ పక్కన మా బాబు నిద్రపోతున్నాడు, ఆ ఫ్యాన్ ఆఫ్ చేస్తే వారు లేస్తాడనేసి నేను ఫ్యాన్ వేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ చంకలో ఒక నాట్ పెట్టుకుందాము, మనకు స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పైన షోల్డర్ దగ్గర కట్ చేసుకొని మనం బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్ డీప్ పెట్టుకోవాలి. ఫ్రంట్ ఆల్రెడీ గీసుకున్న 6.5 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ చాలా చిన్నగా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 4 ఇంచెస్ పెట్టేసి మార్క్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చంకలో మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైన క్రాస్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే బాడీ పార్ట్ లైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీనిపైన ఈ నెట్ క్లాత్ కట్ చేసుకుందాము. ఫస్ట్ ఇది అవుట్ సైడ్ ఇన్సైడ్ చూసుకుందాము. ఇక్కడ తలుకులు వచ్చినాయి, ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనము. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి ఇది 4 లేయర్స్ వేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. అలాగే మనకు ఇక్కడ చంకల్లో నుంచి హ్యాండ్ పైకి వచ్చేసి 7 ఇంచెస్ రౌండ్ ఉంది కాబట్టి డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ కిందికి గీసుకొని ఇలా కర్వ్ గీసుకోవాలి. ఈ కర్వ్ వచ్చేసి మనకు 8 ఇంచెస్ ఉండాలి, ఎందుకంటే ఆర్మ్ హోల్ 16 ఇంచెస్ కాబట్టి ఇది 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీని వెంబడి కట్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర ఒక నాట్ పెట్టుకుందాము గుర్తుకు. ఇక నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఈ బాడీ పార్ట్కు లైనింగ్ అది తీసుకొని కట్ చేసుకుందాము. ఈ లెంత్ వచ్చేసి మనకు 15 ఇంచెస్ పెట్టుకున్నాము. ఫస్ట్ ఇక్కడ ఈ క్రాస్ కట్ చేస్తున్నాను. ఈ లైనింగ్ను పైన పర్చేసి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు క్లాత్ తీసుకుంటున్నాను. తర్వాత దీనిని అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను. ఇలా లైనింగ్ క్లాత్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పైన నేను ఈ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇదే విధంగా సాటిన్ షైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెడ పీస్ వేయడానికి నేను ఈ లైనింగ్ క్లాత్లో మెడ పీస్ని కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మెడ కట్ చేసుకున్నాం కదా, అదే క్లాత్ తీసుకొని మెడ పీస్ కట్ చేసుకుందాము. దీన్ని జస్ట్ ఇలా పెట్టేసి మెడ పీస్ని కట్ చేసుకోవడమే. ఫ్రంట్కి బ్యాక్ 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ పీసులను కట్ చేసేసుకున్నాము. అదేవిధంగా సాటిన్ అలాగే షైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ సాటిన్ కట్ చేసుకున్నాను, దీనిపైన వచ్చేసి షైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఈ నెట్ క్లాత్ వస్తుంది, దీని లోపల లైనింగ్ వస్తుంది. ఇక్కడికి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్ కట్ చేసుకుందాము.
ఫస్ట్ శాటిన్ కట్ చేసుకుందాము. ఈ శాటిన్ 4 ఫోల్డ్లు వేసేసి పట్టుకుందాము. ఇక్కడ ఒక కార్నర్ నుంచి వెస్ట్ విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకు పైనుంచి ఒకే డిస్టెన్స్లో రౌండ్గా లైన్ గీసుకోవాలి. ఇది టోటల్ వచ్చేసి మనకు 18 ఇంచెస్ రావాలి. అలాగే ఇంకా మనం గీసుకున్న ఈ గీత నుంచి కింది వరకు 40 ఇంచెస్ ఉంది. ఈ 40 ఇంచెస్ను రౌండ్గా తీసుకోవాలి. ఒకటే లెంత్లో ఉండే విధంగా 40 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకుంటూ రావాలి. ఇలా పైనుంచి జరుపుకుంటూ కింద కూడా 40 ఇంచెస్ ఉండేటట్టు రౌండ్గా గీసుకోవాలి. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ వస్తుంది. 4 లేయర్లు ఫోల్డింగ్ చేసాం కాబట్టి. ఇప్పుడు పైన ఇలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఇలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కింద హెచ్చులు తగ్గులు లేకుండా ఒకటే లెవెల్లో గోల్ వస్తుంది. ఇలా కట్ చేశాక నేను మళ్ళీ ఫోల్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫోల్డ్ చేస్తే మనకు సైడ్ భాగం వచ్చేసి కొంచెం తక్కువ ఉండాలి. అదే మిడిల్లో వచ్చే భాగము కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మనకు రౌండ్ గోల్ అనేది బాగా వస్తుంది. ఇక నెక్స్ట్ ఆర్గాంజా క్లాత్ తీసుకున్నాను. ఈ ఆర్గాంజా క్లాత్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. అది నేను 4 ఫోల్డ్ చేశాను. ఇది 4 ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశాను క్రాస్గా. అంబ్రెల్లా కటింగ్ టైప్లో క్రాస్గా సమోసా ఫోల్డ్ చేశాను. దీన్ని కూడా సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. పైన వచ్చేసి 18 ఇంచెస్ పెట్టేసి కట్ చేశాను. ఇంకా అలాగే 40 ఇంచెస్ లెంత్ పెట్టేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ వెంబడి కట్ చేసుకుందాము. ఇక్కడతో ఆర్గాంజా క్లాత్ కట్ చేసుకున్నాము. అలాగే కింద శాటిన్ కట్ చేసుకున్నాము. ఇక్కడ ఈ నెట్ వచ్చేసి నేను కుచ్చు పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ బటన్ని ప్రెస్, అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.